వేదిక కూడా కొనసాగిస్తాం, ధర్నాని కొనసాగిస్తాం. ఇక్కడికి ఆ కొనసాగింపు కూడా ఇక్కడే చేస్తాం మేము. అందుకని మేము ధర్నా ఇక్కడ కొనసాగిస్తాం. ముందు డీజీపీ గారికి విన్నవించాలి కదా, మొత్తం సమస్య మొత్తం డీజీపీ గారి. ఈ మాట ఎక్కడన్నా నేను మొన్న ధర్నాలో నేను పాల్గొని మాట్లాడేటప్పుడు నేను డీజీపీ గారిని మీ నుంచి స్పందన లేకపోతే, మీ నుంచి యాక్షన్ కరెక్ట్ లేకపోతే, మీరు ఇంతే అన్యాయం చేస్తే నేను డీజీపీ గారిని కలుస్తానని చెప్పిన ప్రకారం తీసుకొని వచ్చాను. మీరు ఎందుకు ఒక్కరే ఇనిషియేటివ్ తీసుకున్నారు? అన్ని పార్టీలు వచ్చి, అన్ని సంఘాలు వచ్చి, అందరూ బీసీ నాయకులు అందరూ వచ్చి అక్కడ మద్దతు తెలుపుతున్నారు కదా. అవును సార్, ఏ కార్యక్రమమైనా నా మీదనే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ కేసుని టేకప్ చేసి నడి రోడ్డు మీద కూర్చొని ఒక పెద్ద యుద్ధం మొదలుపెట్టింది మేమే. దానికి అనేక మంది మద్దతు ఇచ్చిండ్రు, అనేక మంది సంఘీభావం తెలిపిండ్రు, వాళ్ళందరూ సహకరించిండ్రు, భాగస్వాములైనరు. కానీ భాగస్వాములు సంఘీభావం ఆయా సందర్భంలో ఆయా సమయానికి వచ్చే పాత్రలేవి. కానీ దాన్ని కంటిన్యూటీగా నడిపించేటువంటి ఒక కార్యక్రమం జరగాలి కదా. కాబట్టి దాన్ని మేము పెద్ద ఎత్తున బాధ్యత వేసుకున్నాం, మేము మీదేసుకున్నాం. మళ్ళీ రేపు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే మద్దతు తెలిపినరో అన్ని పార్టీలని, అన్ని సంఘాలని మళ్ళీ మేము రేపు డీజీపీని కలిసేటప్పుడు, రేపు హైదరాబాద్లో ఈ శిబిరాన్ని, ఈ ధర్నాని శిబిరాన్ని కొనసాగించేటప్పుడు తప్పకుండా మళ్ళీ భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కబురు పెడతాం. ఇప్పుడు పాత్రలాగా వచ్చి ఏ కార్యక్రమమైనా ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు మీరు అన్నారు ఆ మాట, ఆ ధర్నా శిబిరం ఎవరు నడిపించారు? ధర్నా శిబిరం నడిపించింది ఒక వేదిక, బీసీఎస్సీ చేసి ధర్మ సమాజ్ పార్టీ నడిపించింది. ఆ ధర్నా శిబిరానికి అందరినీ ఆహ్వానించి అందులో భాగస్వాములు చేసినాం. అప్పుడు లీడ్ ఎవరు చేయాలి సార్? ఎవరు నడిపించాలి? ప్రతి క్షణం ఎవరు నడిపించాలి? మా మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళని తీసుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నాం.